పాతబస్తీ బోనాల జాతరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా చెప్పారు. దాదాపు 2000 మందితో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. 23 ఆలయాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామంటున్న డీసీపీతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. పాతబస్తీ బోనాల జాతరకు పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా గారు అడిగి మనుషులు తెలుసుకుందాం. మేడం, ఎట్లా ఏర్పాటు చేశారు ఈసారి? లాస్ట్ టైం కంటే ఈసారి ఎలా అరేంజ్మెంట్ చేశారు? ఎంతమంది భద్రత ఏర్పాటు చేశారు? అన్ని అరేంజ్మెంట్స్ కూడా చక్కగా ఉన్నాయి. వేరే అన్ని డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ, ఆర్ఎన్బి, వాటర్, ఎలక్ట్రిసిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కోఆర్డినేషన్తో ఈ ప్రోగ్రామ్ చాలా మంచిగా రన్ చేయడానికి ఈసారి మనము ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాము. దాదాపు 1500 to 2000 పోలీస్ పర్సనల్ ఈరోజు డ్యూటీలో ఉన్నారు. జస్ట్ మెయిన్ మనకి లాల్ దర్వాజా టెంపుల్ ఉంది, కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 28 ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి. అక్కన్నమద్దన, భాగ్యలక్ష్మి, మీరాలమ్మండి, అన్ని టెంపుల్స్లో కూడా విఐపి విజిట్స్, జనాలు విజిట్ అండ్ లేడీస్ విజిట్ కోసం షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. క్విక్ రెస్పాన్స్ టీమ్, సిఎస్డి అండ్ ర్యాపిడ్ యాక్షన్ కూడా మనము పెట్టాము. మొత్తం 23 టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ సెన్సిటివ్ ప్లేసెస్ అంటే కొంత ఇబ్బందికరమైన ప్లేసెస్ ఉన్నాయి. వాటిని గుర్తించారు. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అన్ని సెన్సిటివ్ ప్లేసెస్ అండ్ పికెట్ పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఉన్న అన్ని ప్రొసెషన్స్ ఎస్ఐస్ కానీ ఎస్హెచ్ఓస్ కానీ మానిటర్ చేశారు. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఏసీపీ అండ్ అడిషనల్ డీసీపీ అండ్ అప్ టు డీసీపీ ర్యాంక్స్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ డ్యూటీలో ఉన్నారు. రేపు కొంచెం ఇంపార్టెంట్, రేపు ర్యాలీ ఉన్నాయి, ఊరేగింపు ఉంది. దీనికి సంబంధించి ఎట్లా ఏర్పాటు చేశారు మేడం? రేపు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పోతురాజు ప్రోగ్రామ్ ఉంది, తర్వాత ఎలిఫెంట్ ప్రొసెషన్ కూడా ఉంది, అండ్ రంగం కూడా ఈ టెంపుల్లో ఉంది. సో దానికి సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ కూడా కోఆర్డినేషన్తో వాళ్ళు పోతరాజుతో, ఫ్యామిలీతోని కానీ రంగం చేసిన వాళ్ళు జోగినితోని వాళ్ళతో అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళ టైం కూడా తీసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళతో మనము మంచి ఫెసిలిటీస్, టాస్క్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ లోకల్ పోలీస్ టాస్క్ ఫోర్స్, క్యూఆర్టీ, సిఎస్జీ అన్ని కోఆర్డినేషన్తోని రేపు కూడా కార్యక్రమం మనము సరిగా కంప్లీట్ చేస్తాం. సీసీటీవీ కెమెరాలు ఏమైనా ఏర్పాటు చేశారా? ఎన్ని ఏర్పాటు చేశారు? ఎట్లా నిఘా ఏర్పాటు చేశారు? వాటికి మొత్తం లాల్ దర్వాజా లిమిట్స్లో ఆల్మోస్ట్ 50 to 75 సీసీటీవీస్ ఒక వారం ముందుకే అన్ని ప్లాన్ చేసి పెట్టడం జరిగినాయి. అండ్ ఇక్కడ జాయింట్ కంట్రోల్ రూమ్ కూడా ఆపరేషన్లో ఉంది నియర్ బై ద టెంపుల్. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మన పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. దాంట్లో అన్ని సీసీటీవీ ఫుటేజెస్ కూడా కంటిన్యూస్లీ లైవ్గా వస్తున్నాయి. అన్ని అబ్జర్వేషన్స్ నడుస్తున్నాయి. అండ్ ఏమీ ప్రాబ్లం రాకుండా భక్తులకి మహిళలకి మనం చూస్తున్నాం. సోషల్ మీడియా మీద ఎలాంటి నిఘా ఏర్పాటు చేశారు? కొంత రూమర్స్ క్రియేట్ చేసే వారిపై ఎట్లా ఏర్పాటు చేశారు? సోషల్ మీడియా మీద సిపి సార్ ఆధారంతో మనకి ఐటీ సెల్ ఉంది. అండ్ మన లోకల్ నుంచి కూడా మనము ఒక టీం పెట్టాము. చూసిన మొత్తం మీద పాతబస్తీ బోనాల జాతరకు దాదాపు 2000 మందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశాము. గతంతో పోలిస్తే ఈసారి అటు ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశాము. సెన్సిటివ్ ప్లేసెస్ వద్ద సీసీటీవీ కెమెరాలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఫోర్స్తో నిఘాను ఏర్పాటు చేశాము. ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కత్తిరాజుతో సునీల్, టీవీ, హైదరాబాద్.